సెక్యులర్ వాళ్ళకి సుర్రు అంటది. ఈ బంగ్లాదేశ్ ఇన్సిడెంట్ మీద అంటే మీరు ఏం తెలుసుకున్నారు? మొత్తం హిందువుల పేరు పెట్టి అక్కడ ఉన్న హిందువులంతా ఐక్యమత్యం కావాలి. ఐక్యం అవడానికి మైనార్టీలు అవుతున్నారు. మైనార్టీలు అయినా కూడా ఇప్పుడు మైనార్టీలకు మన లుచ్చ పోసుకుంటలేరు, మన మెజార్టీలు అయి ఉండి అక్కడ కూడా అదే తరీకాలు చేయాలి. ఇక్కడ మైనార్టీలకి ఉచ్చ పోసుకుంటారు కదా. అవును. ఎక్కడో పాలస్తీన్లో గొడవ అయితే సిగ్గులైన ఓవైసీ గాడు పోయి పార్లమెంట్లో జై పాలస్తీన్ అని అన్నాడు. అవును అన్నాడా లేదా? అవును. మరి ఇలా హిందువులు ఇక్కడ నుంచి కూడా మూవ్మెంట్ కావాలి, ఇక్కడ నుంచి కూడా ఐక్యమత్యం కావాలి. ఇలా ఆల్రెడీ మోదీ గారు ఫుల్ ప్రెషర్ పెట్టినారు. అవును. భారతదేశ ప్రభుత్వము అక్కడ హిందువులకి ప్రెషర్ పెట్టినా కూడా అవ్వట్లేదు అంటే మీరు ఆలోచించు. దాని ఇంకా ఎన్ని కుట్రలు ఉన్నాయి? పాకిస్తాన్ ఉండొచ్చు, చైనా ఉండొచ్చు, ముఖ్యంగా పాకిస్తాన్ కుట్ర. ఇలా అయోధ్య గుడిలో పోయి ఒకడు కాశ్మీర్ నుంచి వచ్చిన యువకుడు పోయి నమాజ్ చేస్తుండట. ఇదే తిరుపతిలో కూడా ఇట్లాంటి సంఘటనలు. తిరుపతిలో అన్యమతస్తులు మస్తు మంది ఉండే, క్రిస్టియన్స్ మస్తు మంది ఎంప్లాయీస్ ఉండే. అరే నువ్వు మా దేవుడినే నమ్మవు, మేము ఇచ్చే ప్రసాదమే తిన్నావు, మరి మేము మా తిరుపతి నుంచి వచ్చే జీతం ఎట్లా తీసుకుంటావు, నీ కుటుంబాన్ని ఎందుకు పోషిస్తున్నావు? మా పైసలు తిన్నట్టే కదా. అంతే కదా. అవును. ఇప్పుడు ఆడ ఉమ్మడి గవర్నమెంట్ వచ్చినందుకు, అక్కడ కూటమి వచ్చినందుకు ఇప్పుడు ఏర్పారేస్తున్నారు. మరి మీ చర్చిలలో మమ్మల్ని పని చేయనిస్తారా? ఇలా హలాల్ అపార్ట్మెంట్లు అవుతున్నాయి. అవును. కేరళ లాంటి రాష్ట్రాలలో హలాల్ అపార్ట్మెంట్. హలాల్ అపార్ట్మెంట్ అంటే ఏం తెలుసా? ఆడ అమ్మేటోడు ఫ్లాట్ అమ్మితే ముస్లింలకే అమ్మాలి. ఆ అపార్ట్మెంట్ కట్టుడు ఎట్లా తెలుసా? ఇటుక కాడ నుంచి ఏ వస్తువు అయినా, సిమెంట్ కానీ వుడ్ కానీ ముస్లింల దగ్గరనే కొనాలి. అది మనం చేసుకోలేకపోతాం. ఒక మోటార్ పంపు కావాలంటే ముస్లిమే కొనాలి. చిన్న వస్తువు, చిన్న స్క్రూ కావాలంటే ముస్లిం దగ్గర కొనాలి. అది హలాల్ అపార్ట్మెంట్. అంటే హిందువులపై ఎంత కుట్ర మా దేశంలో నివసిస్తుంది. ఇవాళ అదే హలాల్ అపార్ట్మెంట్ లెక్క ఇవాళ హిందువులు మేము అట్లనే ఆలోచిస్తే మీ బతుకులు ఏమైతేరా? ఏమైతే మీ బతుకులు? ఇవాళ మెజారిటీ మేమే కదా. అవును. మరి మీ బతుకులు ఏమైతే? మరి ఆలోచించాలి కదా. వాళ్ళు ఆలోచించారు, వాళ్ళది అంతే వన్ సైడ్ హిందుత్వానికి డ్యామేజ్ చేయాలి. మరి ఏ ఒక్క ముస్లిం ఏ రోజు మరి క్రిస్టియన్ మీద రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వలే కదా. అవును. చీరా నేనైతే ఎక్కడ చూడలేదు. మరి హిందూ దేవతలని, హిందువులను ఎందుకు టార్గెట్ చేస్తారు? వీడియోలను తీసుకుపోయి పిచ్చోళ్ళు మానసిక స్థితి బాగాలని పోలీస్ చేస్తారు. మరి మానసిక స్థితి బాగాలేనప్పుడు ఓన్లీ దేవాలయాలు కనబడతాయా? పిచ్చోనికి రాయిస్తే ఏడన్నా కొడతాడు, వాడు ఏది చూడడు, హిందువులు కొడతాడు, ముస్లిం కొడతాడు. అన్ని గుళ్ళపై దాడులు, ఓన్లీ పిచ్చోళ్ళు, ఓన్లీ గుళ్ళపై దాడి. అది కూడా ముస్లింసే చేస్తుర్రా? దాని అర్థం మీరు చెప్పాలి. మరి మీ కార్యాచరణ ఎట్లుండిపోతుంది? డెఫినెట్గా హిందువులల్లా మార్పు వస్తుంది. ఒక్కసారి పూర్తిగా మార్పు వచ్చిన రోజు హిందూ వ్యతిరేక శక్తి గుడి ముంగట నుంచి పోతుంటే తలకాయ దించుకొని పోయే పరిస్థితి. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. ఓడన్న మన గుళ్ళ మీద అనాలన్నా గుడి ముంగట నుంచి పోతుంటే తలకాయ దించుకొని పోవాలి. అట్లా చేస్తాం. రైట్. సో ఇది చికోటి ప్రవీణ్ గారితో ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం